అతి పిల్లన్నటువంటి గొప్ప వ్యక్తి సోదరుడు కాంతి శ్రీనివాస్ రెడ్డి గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ప్రధాని మనందరి కాంగ్రెస్ పార్టీ మనందరి ప్రియతమ నాయకుడు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆర్థిక మంత్రి చేస్తే ఎంతో సమర్థవంతంగా మన్మోహన్ సింగ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవ చేసిండో కాంగ్రెస్ పార్టీ తనకు అన్ని పదవులు ఇచ్చి గౌరవించింది ఆయన సామర్థ్యం వల్ల. ఫస్ట్ ఆయన ఏం చేసిండ్రు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేసిండ్రు. రాజీవ్ గాంధీ గారి హయాంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఆర్బీఐ గవర్నర్. తర్వాత కాంగ్రెస్ పార్టీ తనని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా చేసింది. తర్వాత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు రాజీవ్ గాంధీ గారిని లక్షలాది మంది చూస్తుండగానే మానవ బాంబులు పెట్టి చంపేస్తే ఎల్టీటీ తీవ్రవాదులు దేశం ఒక నాయకత్వ దిశ దశ లేకుండా ఉంటే మన్మోహన్ సింగ్ గారిని ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లలో పివి నరసింహారావు గారు ఏరి కోరి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా తెచ్చుకున్నారు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1991లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి మన దేశం ఎట్లా ఉండేది తెలుసా? బంగారాన్ని, మన దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని వేరే దేశాల దగ్గర తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది. మన దేశంలో బంగారాన్ని తాకట్టు పెట్టి బాకీ తెచ్చుకున్నది. ఇప్పటి తీరు అప్పుడు ఉత్తరనే బాకీలు ఇచ్చేటోళ్ళు కాదు మన దేశం. 1991లో మన్మోహన్ సింగ్ గారు వచ్చే నాటికి కేవలం నెల నుంచి 2 నెలల వరకు సరిపోయేటువంటి విదేశీ మారక నిధులు మాత్రమే మన దగ్గర ఉండే. విదేశీ మారక ద్రవ్యం, ఫారెన్ కరెన్సీ, దిగుమతులు చేసుకోవడానికి ఫారెన్ కరెన్సీని వాడతాం. ఇప్పుడంటే మన దగ్గర కొన్ని $1 బిలియన్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఉన్నది. మన దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అటువంటి పరిస్థితులలో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయింది. ఆర్థిక మంత్రి 1991 నేను 7 ఏళ్ళ పిల్లగాడు ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది, ఈ దేవుడే కదా కంది శ్రీనివాస్ రెడ్డి లాంటి ఒక రైతు బిడ్డని అమెరికా జపాన్ దాకా పోయి ప్రాజెక్టులు తీసుకున్నట్టు తీర్చిదిద్దింది ఈ దేవుడే కదా. మళ్ళీ మీకు ఒకటి చెప్తా, వారి హయాంలో జవహర్ నవోదయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్ జిల్లాకు ఒకటి. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అంతకుముందే రాజీవ్ గాంధీ గారి ఆలోచన ఉన్నా కూడా రాజీవ్ గాంధీ గారు స్థాపించినటువంటి జవహర్ నవోదయ విద్యాలయాల్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి జిల్లాకు వాటిని తీసుకెళ్ళినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. మన తెలుగు బిడ్డతో సహా మన తెలుగు టీవీ పివి అటువంటి వ్యక్తితో కలిసి అడిగేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు 91 నుంచి 96 మధ్యలో 5 సంవత్సరాల ఆర్థిక మంత్రి ఉండి
లైసెన్స్ రాజుగా ఉన్నటువంటి మన దేశాన్ని ఒక గొప్ప ఆర్థిక శక్తిగా మలిచినటువంటి ఒక గొప్ప మహనీయుడు. తదనంతర కాలంలో ఇన్ఫోసిస్లు, విప్రోలు, టీసీఎస్లు, కాగ్నిజెంట్లు, హెచ్సిఎల్ లాంటి అనేక సాఫ్ట్వేర్ పరిశ్రమలు మన్మోహన్ సింగ్ గారి యొక్క గొప్ప కృషి వల్ల పురుడు పోసుకున్నాయి. వాటి నిర్మాణం ఎప్పుడైనా జరిగి ఉండవచ్చు, స్థాపన, కానీ వాటి యొక్క అభివృద్ధి మాత్రం మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడే సాధ్యమైంది. తర్వాత 2004లో మన సోనియమ్మ ప్రధానమంత్రి పదవి వద్దు, నాకు మన కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి గొప్ప అవకాశం వచ్చింది 2004లో. సోనియా గాంధీ గారు ఎడమ చేత్తోని ప్రధానమంత్రి పదవిని వద్దన్నారు. నేను సేవకురాలిగానే ఉంటా, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారికి అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు దేశాన్ని, ఆర్థిక వ్యవస్థని ఉరుకులు పెట్టించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అవునా కాదు? కానీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక పరిస్థితిని ఉరుకులు పెట్టించారు, కానీ ఇంకా 2004 నుంచి 2014 వరకు డబ్బుకి ఇంకా విలువ ఉండే. మనం 100 రూపాయలు కొనబోతే 10 వస్తువులు వస్తుండే. కానీ 2014 తర్వాత 24 మధ్యలో ఈ 10 ఏళ్ల కాలంలో 100 రూపాయలు కొనబోతే 10 వస్తువులు వస్తాయా? ఒక్క వస్తువు వస్తుందా? ఒక నూనె ప్యాకెట్ కూడా వస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే అభివృద్ధిని